గైస్ చాలా మంది అంటున్నారు ట్రైలర్ బాగాలేదని. ట్రైలర్ కొంచెం క్లారిటీ తగ్గిందని చాలా మంది అయితే అంటున్నారు. గైస్ గుర్తుపెట్టుకోండి, నాగశ్విన్ గారు 4 సంవత్సరాలు కష్టపడి మూవీ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన తెలుగు వాళ్ళే మూవీ ట్రైలర్ని తక్కువ చేసి అయితే మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అయితే తక్కువ బడ్జెట్తోని 600 కోట్లతోని ఇంత మంచి మూవీ మన ముందుకైతే తీసుకొచ్చాడు నాగశ్విన్ గారు. మూవీ అయితే ముందు 27 తారీఖు చూడండి. తర్వాత మీకు ఏం మిస్టేక్స్ అనిపించినా అప్పుడైతే వీడియో చేయండి గైస్. నిజంగా చెప్తున్నా, ట్రైలర్ చాలా అద్భుతంగా అయితే ఈ మూవీలో గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు మన మూవీని అయితే తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా మన మూవీని మనం చాలా హైప్ ఇచ్చి మాట్లాడాలి, కానీ మూవీని చూడకముందు అలాంటి వీడియోస్ అయితే పెట్టకండి. నిజంగా అందరికీ చెప్తున్నా, మన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ సార్ నటించిన మూవీ నిజంగా చెప్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే 1500 కోట్ల పై మాటే కలెక్ట్ చేస్తున్నా. క్లియర్గా అయితే నేను బల్లగుద్ది చెప్తున్నా. మీరు కూడా ఎంతవరకు కలెక్ట్ చేస్తున్నా అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ అయితే మన తెలుగు సినిమా స్థాయిని ఇంకొక మెట్టెక్కిస్తుందని మనం బల్లగుద్ది చెప్పొచ్చు. మూవీ ట్రైలర్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది మూవీ స్టోరీ ఏ విధంగా ఉండబోతుందో. మూవీ స్టోరీ అయితే చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని మనకు క్లియర్గా ట్రైలర్లోనే అర్థమైపోతుంది గైస్. నాగశ్విన్ గారు కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా చాలా అద్భుతంగా మూవీలో చూపించబోతున్నారు. క్లియర్గా అయితే అర్థమవుతుంది. అయితే ఈ మూవీ 27th నాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో అయితే చెప్పండి. ఈ మూవీ 27th నాడు అంటే మొదటి రోజు తప్పకుండా 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య అయితే కలెక్ట్ చేస్తుందని నేను చెప్పగలను. అదేవిధంగా మీరు కూడా కామెంట్లో అయితే చెప్పండి ఎంత కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారో. ప్రభాస్ గారి లుక్స్ అయితే సలార్ తర్వాత దీంట్లో చాలా అద్భుతంగా చూపించారు నాగశ్విన్ గారు.